హాయ్ గైస్! 'డీజిల్' బేసికల్లీ ఒక తమిళ్ యాక్షన్ డ్రామా. దీన్ని తెలుగులో డబ్బింగ్ చేశారు. ఓటీటీలో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది. సన్ నెక్స్ట్, ఆహా, సింప్లీ సౌత్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్‌కి రానుంది. ఈ సినిమా దీపావళి టైంలో 'డూడ్' ఇంకా 'బైసన్‌తో' పాటు రిలీజ్ అయ్యి ఫ్లాప్ కూడా అయింది. స్టోరీ స్టార్టింగ్‌లో ఫిషర్‌మెన్ కమ్యూనిటీ గురించి చూపించడం బానే అనిపించింది. క్రూడ్ ఆయిల్, స్మగ్లింగ్, పాలిటిక్స్ ఇవన్నీ కలిపి ఒక గ్రిట్టీ బ్యాక్‌డ్రాప్ ఇచ్చారు. కానీ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, కథలో షార్ప్‌నెస్ కొంచెం కూడా లేదు. కొన్ని సీన్స్ బానే బిల్డప్ అవుతున్నట్టు అనిపించింది. అదే టైంలో మొమెంటమ్ డ్రాప్ అయినట్టు అనిపించింది. అంటే స్టోరీ మంచి ఐడియా‌పై ఉంది. కానీ ఎగ్జిక్యూషన్ అంత కన్సిస్టెంట్‌గా అనిపించలేదు. యాక్టర్స్ విషయానికొస్తే అందరూ బానే యాక్ట్ చేశారు. 'హరీష్ కళ్యాణ్' రీసెంట్ మూవీస్ 'లబ్బర్ పంతు', 'పార్కింగ్' లాంటి సినిమాల తర్వాత ఈ సినిమా చేశాడు కానీ, ఆ రేంజ్‌లో మెప్పించలేదనే చెప్పాలి. కొన్ని సార్లు ఆ క్యారెక్టర్‌కి, ఆ గెటప్‌కి సంబంధం లేదనిపించింది. నేచురల్‌గా అనిపించలేదు నాకు. హీరోయిన్ 'అతుల్య రవి' ప్యూర్ సపోర్టింగ్ రోల్. స్టోరీ మీద పెద్ద వెయిట్ ఏమి లేదు. జస్ట్ హీరో లైఫ్‌లో ఉండే ఒక ప్రెజెన్స్ మాత్రమే. వీళ్ళిద్దరి మధ్య ఉండే లవ్ స్టోరీ చాలా చిరాకుగా ఉంటది. నాకస్సలు నచ్చలేదు. సినిమా ఫస్ట్ 30-40 మినిట్స్ బానే ఇంట్రెస్ట్ పెంచుతుంది. కానీ అక్కడి నుంచి ఎక్కడెక్కడికో ఎళ్ళిపోతా ఉంటది. కొన్ని సీన్స్‌లో డైరెక్టర్ చాలా రాగా అటెంప్ట్ చేశాడు. అది బావుంది. కానీ కొన్ని చోట్ల లాజిక్ కూడా లూజ్ అయిపోతూ ఉంటుంది. పేసింగ్ ఆన్ ఆఫ్ అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే అస్సలెక్కలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓకే. ఓకే. కొన్ని సీన్స్ ఎలివేట్ అయ్యాయి. కొన్ని సీన్స్‌లో మాత్రం చాలా లౌడ్‌గా అనిపించింది. సినిమాటోగ్రఫీ కన్సిస్టెంట్‌గా బావుంది. కోస్టల్ విజువల్స్ నీట్‌గా బావున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ పర్లేదు. తెలుగు డబ్బింగ్ కూడా పర్లేదు గానీ, మరీ అంత గొప్పగా ఏం లేదు. ఫైనల్‌గా నేనేం చెప్తా అంటే, ఇది ఎంత డీజిల్ పోసినా ముందుకెళ్ళే బండయితే కాదు. ఓకే. ఓకేకి కిందే ఉంటుంది గానీ, పైకైతే లేదు. బాగా ఖాళీగా ఉంటేనే కన్సిడర్ చేయండి. లేదంటే లైట్. మీరు ఈ సినిమా చూస్తే మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.